నిజామాబాద్ లో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అవడం కలకలం రేపుతుంది. కోటగల్లి బాలికల వసతి గృహం నుంచి 9, 10వ తరగతులకు చెందిన ముగ్గురు కనిపించకుండా పోయారు. ఇవాళ తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా హాస్టల్ సిబ్బంది గుర్తించారు. విద్యార్థుల కోసం చుట్టుపక్కల వెతికినా కూడా కనిపించలేదు. దీంతో పోలీసులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెల్లవారుజాము నుంచి హాస్టల్ పరిసర ప్రాంతాలతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీస్ బృందాలు పరిశీలిస్తున్నారు. అయితే ముగ్గురు విద్యార్థులు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక వెళ్లిపోయారా, లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ లో ముగ్గురు స్టూడెంట్స్ మిస్సింగ్ అయ్యారు. అంటే బాలికలు హాస్టల్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారా, లేదా వాళ్ళ పేరెంట్స్ తో కానీ స్నేహితులతో ఏమైనా షేర్ చేసుకున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకాలం రేపని చెప్పుకోవచ్చు. కోటగల్లిలోని బాలికల వసతి గృహంలో ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు, ఒకరు 9వ తరగతి విద్యార్థి చదువుతున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా కోటగల్లి బాలికల హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఒక హాస్టల్ ఉంటుంది, హాస్టల్లోనే చాలా కాలంగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల అంటే ఈ సంవత్సరం వచ్చిన ఒక విద్యార్థి ఎవరైతున్నారో తాను నిజామాబాద్ జిల్లా రూరల్ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే ముగ్గురు స్నేహితులుగా మారారు. స్నేహితుల తర్వాత నిన్న ఉదయం మిస్సింగ్ కావడం జరిగింది. నిన్న ఉదయం నుంచి కూడా మిస్సింగ్ అయిన తర్వాత అక్కడ సంబంధించిన వార్డెన్ లీవ్ లో ఉండడం, తర్వాత ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది విషయాన్ని గమనించిన వెంటనే అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసిన తర్వాత సీసీ కెమెరాలు అలాగే వాటికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతానికైతే ఆ ముగ్గురు విద్యార్థినుల కోసం పోలీసులు 3 బృందాలుగా టీం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏదైతే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఒకసారిగా కలకలం రేపింది. ముగ్గురు విద్యార్థులు అసలు ఎందుకు అంటే హాస్టల్లో ఉండలేకపోయారా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు గురయ్యారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. సంబంధించిన అధికారులు కూడా హాస్టల్ కి సంబంధించిన విద్యను అభ్యసించే విద్యాశాఖ సంబంధించిన అధికారులు అలాగే సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీనిపై పూర్తి ఆరా తీస్తున్నారు. ఇంకా ఎందుకు ఏం జరిగింది, ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకు హాస్టల్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ లభ్యమైనట్టుగా కొద్ది సమాచారం వస్తుంది. కానీ ఎందుకు వెళ్ళిపోయారనే కోణంలో అయితే విచారణ చేస్తున్నారని చెప్తారు. థ్యాంక్ యూ రాజేష్. నిజామాబాద్ కోటకల్లిలోని వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. అయితే హాస్టల్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయారా, లేక ఇతర కారణాలున్నాయన్న దానిపైన ఎంక్వైరీ అయితే చేస్తున్నారు.